రానున్న 72 గంటలలో భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెడికల్ అధికారులతో ఎంపీడీఓలతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహణ సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న కారణంగా ప్రజలందరూ పరిసరాల వ్యక్తిగత శారీరక పరిశుభ్రతపై దృష్టి సారించాలి. దోమల నివారణకు ప్రతిరోజు శానిటేషన్ ఫాగింగ్ తప్పకుండా చేపట్టాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నీటి నిల్వ ఉంచకూడదు. మందులు కొరత రానియొద్దు. జిల్లా కలెక్టర్ రాయల్ రాజ్ శనివారం స్థానిక కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కొల్చారం మండల కేంద్రంలోని పరిసరాలను శనివారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులతో మాట్లాడారు. మెడికల్ స్టోర్ రూమును పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న 72 గంటలలో భారీ వర్షం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు. మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గుంతలలో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్, క్రూడ్ ఆయిల్ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా, చికన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండ్లలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, వాడిన టీ కప్పులు, ఇతర నీటి నిల్వలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రపరిచి నీటిని నింపుకోవాలని, ఇండ్లలో వాడే కూలర్సు, ఫ్రిడ్జు, ఏసీలలో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని జాగ్రత్త పడాలని అన్నారు. నిల్వ ఉన్న నీటిలో లార్వాను గుర్తించి ఇలాంటి వాటి వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని, ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు. వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు. అల్పాహారం, వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు. నిల్వ చేసిన పదార్థాలు బయట తినుబండారాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు రానున్న 72 అవర్స్లో 72 గంటలల్లో మనకి చాలా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈరోజు మెడికల్ ఆఫీసర్స్తోని మళ్ళీ ఎంపీడీఓస్తో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అందరినీ అప్రమత్తంగా ఉండడానికి. సో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి సీజనల్ వ్యాధులు, సో ఇది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్కి వచ్చినాం. సెప్టెంబర్ 1 కూడా మనకి సీజనల్ వ్యాధులు ఎక్కువ వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సెప్టెంబర్ మంత్ కూడా మనం ఆగస్టులో ఎట్లయితే అలర్ట్గా ఉన్నామో సెప్టెంబర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే, సో ఈ సీజనల్ వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది, ప్రభుత్వంది ఒకటే కాదు, ప్రతి ఇంటిది కూడా బాధ్యత ఉంటుంది. ఉంచుకోండి, నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకోండి. సో నీళ్ళు ఎక్కడ నిల్వ లేచుకుంటూ ఉంచుకున్నట్టయితే మనకి దోమల వ్యాప్తి అనేది ఉండదు. మలేరియా, డెంగ్యూ అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉంటాయి. సో అది ఒకటి చూసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, సో మన పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్త చెదరం అంతా అక్కడిక్కడ ఉండకుండా వేసుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డయేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, ఇతర వ్యాధులన్నీ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ నీళ్ళు నిల్వ ఎక్కడ లేకుండా చూసుకునే విధంగా ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి వస్తే మీరు ప్రైవేట్ వాళ్ళ హాస్పిటల్స్కి పోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పిహెచ్సి అని మీరు కన్సల్ట్ చేసినట్టయితే అక్కడ వాళ్ళు టెస్టింగ్ చేసి ఇమీడియట్గా కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడ కూడా
వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర పాసిబుల్ కాలేదంటే కూడా హయ్యర్ హాస్పిటల్స్కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. గాంధీ కానివ్వండి, వేరే హయ్యర్ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. బట్ చాలామంది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళని నమ్మేసి అక్కడనే వెళ్తూ ఉన్నారు. సో వెళ్ళినా పర్వాలేదు కానీ బట్ మాకు ఇంటిమేషన్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పినాం. సో ప్రజలు కూడా ఎవరికైనా డెంగ్యూ కానివ్వండి, వేరే ఏదైనా మలేరియా కానివ్వండి వస్తే అక్కడ కన్సర్న్డ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. సో దట్ మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అవన్నీ కూడా చూడడానికి కూడా కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది. మేము కూడా వాళ్ళతో మానిటర్ చేసి వాళ్ళ హెల్త్ డిటోరియేట్ కాకుండా వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది. సో అట్లా ఎవరికన్నా వ్యాధి వచ్చినట్టు ఏ హాస్పిటల్ అయినా నిర్ధారించినా కానీ ఇమ్మీడియట్గా సమాచారం మాకు అందించవలసిందే కూడా చేస్తూ